మన పరిస్థితులను చూసి భయపడతాం. దేవుడు ఉన్నాడు నా పక్షాన అని ఆ ధైర్యం ఉండదు. ఇప్పుడు మనం ఏం చూస్తామనంటే దేవుణ్ణి తక్కువగా చూస్తాం, సమస్యను ఎక్కువగా చూస్తాం. అంటే దేవుని మీద నీకు ఉండాల్సినంత నమ్మకం నీకు ఉండకపోవడం అల్ప విశ్వాసానికి దారి తీస్తుంది. రైట్. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి చూస్తున్నావా, సమస్యను చూస్తున్నావా? సమస్యను చూస్తే అయ్యో సమస్య అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు. రైట్. అటు సమస్య ఏదైనా కావచ్చు, చెప్పుకున్నాం. ఏం కావచ్చు అని చెప్పుకున్నాము? అనారోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, కుటుంబంలో శాంతి సమాధానాలు లేకపోవడం కావచ్చు, భార్య సరిగా చూసుకోవట్లేదు అని భర్త అనుకోవడం కావచ్చు, భర్త చూసుకోవట్లేదని భార్య కావచ్చు, పిల్లలు చదవట్లేదు అని తల్లిదండ్రులకు చింత కావచ్చు, తల్లిదండ్రులు నాకు ఇది కొనిపెట్టట్లేదు అని పిల్లలు అనుకోవచ్చు. రైట్. నాకు సరిగా చదువు అవ్వట్లేదనే సమస్య కావచ్చు, నాకు ఉద్యోగం రావట్లేదనే సమస్య కావచ్చు. సమస్య ఏదైనా ఉండొచ్చు. రైట్. సమస్యలన్నీ మనం ఇక్కడ ఏకరవు పెట్టలేము, నా జాబితా అంతా తీయలేము. ఏ సమస్య అయినా సరే దానికి నువ్వు దేవుణ్ణి అప్రోచ్ అయితే చూడండి, విశ్వాసం ఉంటే ఏమన్నారు యేసుప్రభు వారు? ఈ కొండ ఇక్కడి నుంచి పెగిలింపబడగలదు, ఈ చెట్టు ఇక్కడి నుంచి పెగిలింపబడి సముద్రంలో నాటపడగలదు, మీకు విశ్వాసం ఉంటే. అంటే విశ్వాసం ద్వారా నువ్వు ఏదైనా 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 చేయగలవు. దేవుడు తనని అప్రోచ్ అయ్యే వారి ఎడల చాలా సంతోషంగా ఉంటాడు.